సో గబ్బర్ సింగ్ దీనికి ఉస్తాద్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ మధ్య కాలంలో కళ్యాణ్ గారు సీరియస్ సినిమాలు ఎక్కువ చేశారు. ఆయన ఎనర్జీ కానీ మొత్తం కామెడీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆయనకి సెపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అదంతా మిస్ అయిపోయాం. అది మళ్ళీ దీంట్లో చూస్తున్నాం అనే హోప్స్ అయితే ట్రైలర్ ఇచ్చింది 100%. అట్ ది సేమ్ టైం దీనికి కొంచెం అంటే దీనికి అంటే మీ మీదే మళ్ళీ బర్త్డేని ఏంటంటే గబ్బర్ సింగ్ హైప్ని, గబ్బర్ సింగ్ రికార్డ్స్ని అన్నిటిని మ్యాచ్ చేయాలనే ప్రెజర్ మీద ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఎలా అంటే ఏం లేదండి, ప్రతి విషయంలో ఏదైనా 100% మంచి 100% చెడు అనేది ఎక్కడా ఉండదు, ఎవరిలోనూ ఉండదు. ఒక పగలు రాత్రి యూనో ఎండ వాన ఏదైనా సరే ఒక ప్రకృతి సమతుల్యంలో ఉంటుంది. సో గబ్బర్ సింగ్ సినిమా డైరెక్టర్ అన్నప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుందో అడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటుంది. అరే ఆల్రెడీ తను పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు కాబట్టి మళ్ళీ ఎరగొట్టేస్తాడని ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. సో ఏదైనా మంచి చెడు రెండు ఉన్నాయి. నాకేంటంటే కళ్యాణ్ గారు సెట్లోకి వచ్చేంత వరకు ఏ ప్రెషర్ ఉన్నా ఒక్కసారి ఆయన సెట్లోకి వచ్చిన తర్వాత నాలో ఉన్న అభిమాని మోడ్ యాక్టివేట్ అయిపోద్ది, డైరెక్టర్ మోడ్ సూపర్ యాక్టివేట్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి షూటింగ్ అనేది సూపర్ ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే షూటింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో పెద్దగా ప్రెషర్ ఏం ఫీల్ అవ్వదు. చెప్తాను కదా, ఓన్లీ ప్రీపోన్ ప్రెషర్ తప్ప ఈ సినిమాకి వేరే ప్రెషర్ ఏమీ లేదు.